వసించుట. అవును ప్రభా, నా జీవితం ధన్యత నీ సన్నిధిలో మహోన్నతిని చాటును నివసించుట, నీ కృపలో నేను నివసించుట నా జీవితం అంత ధన్యతగా మార్చు. ఈ స్థలంలో నిలబడిన మీకు మీ జీవితంలో కూడా ధన్యతగా మార్చబడబోతున్నాయి, ధన్యతగా మార్చబడబోతున్నాయి. ఆయన సన్నిధిలో మనకు నిరీక్షణ అనుగ్రహించబడుతుంది, కృప అనుగ్రహించబడుతుంది. ఆయన కృప వెంబడి కృపతో మనకు ఈ స్థలంలో నడినెత్తి నుండి అరికాల వరకు పొడిగించబడుతుంది, 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 పొడిగించబడుతుంది. ప్రభు అంటే ఆయన రెక్కల కింద మనలను భద్రపరచు సురక్షితంగా అది కాలు మొదలు తల వరకు ఆయన రెక్కల చేత పొదిగించబడిపోతాడు. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఎలా కాస్తుందో అలాగే నిన్ను నన్ను ప్రభు ఈ సమయంలో కాయబోతున్నాడు. ఆయన రెక్కల కింద సురక్షితంగా మనం భద్రపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు, కృప చూపించబోతున్నాడు. కృప వెంబడి కృపతో నింపబోతున్నాడు, కృప వెంబడి కృపతో నింపబోతున్నాడు, కృప వెంబడి కృపతో